ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రాబోయే సీజన్‌లో హిట్‌మ్యాన్ సారథ్యంలో ముంబై బరిలోకి దిగనుంది. అదేంటి ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించారు కదా! మళ్లీ రోహిత్ శర్మ ఎందుకు అనుకుంటున్నారా? అయితే అసలు విషయానికి వెళ్దాం రండి. హిట్‌మ్యాన్ కేవలం తాత్కాలిక కెప్టెన్ మాత్రమే. స్టాండింగ్ కెప్టెన్‌గా మాత్రం ముంబై జట్టు బాధ్యతలు స్వీకరించనున్నాడు. వివరాల్లోకి వెళ్తే ప్రపంచ కప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని తెలుస్తుంది. అతడి చీలమండ గాయం కావడంతో తీవ్రంగా ఉందని, ఐపీఎల్ ప్రారంభానికి పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉండడం అనుమానమని సమాచారం. అందుకే ముందుగా జాగ్రత్తగా హార్దిక్ స్థానంలో రోహిత్‌ను స్టాండింగ్ కెప్టెన్‌గా నియమించవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో అటు హార్దిక్ కానీ, ముంబై టీమ్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడని, జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2024లోనూ పాండ్యా ఆడకపోవచ్చు. అంటే హార్దిక్ తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టవచ్చని, అంటే డైరెక్ట్‌గా టీ20 ప్రపంచ కప్‌లోకి హార్దిక్ బరిలోకి దిగనున్నాడు.